చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ప్రతి కంటెంట్ మీకు చాలా ఉపయోగకరమైన నేను అనుకుంటున్నాను. అదే ఎస్ అనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్ కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే చూడండి, మనం ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్లో మనకి పారాగ్రాఫ్స్ టైప్ చేయాలంటే కాస్త టైం పడుతుంది. మీకు ఏదైనా వర్క్ చేయడానికి ఒక నార్మల్ డేటా కావాలి, పారాగ్రాఫ్స్ కావాలి అనుకుంటే, మ్యాటర్ కావాలి అనుకుంటే సింపుల్గా మీరు ఇలా చేస్తే ఈజీగా తీసుకురాబెట్టచ్చు. సో దానికి మీరు ఏం చేస్తారంటే ఈక్వల్ టు అని టైప్ చేయండి. ఈక్వల్ టు RAND ర్యాండ్ అని టైప్ చేయండి. కాస్త నేను లెటర్ సైజ్ పెంచుతున్నాను. ర్యాండ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే చాలు. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ లెటర్ సైజ్ అయితే మనకు ఉందో ఆ లెటర్ సైజ్ మొత్తం శాంపిల్ పారాస్ అన్నీ ఇందులో వచ్చాయి చూడండి. ఓకే, అలాగే మరి ఇంకా చెప్పాలంటే నేను డిలీట్ చేసి మళ్ళీ ప్రెస్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు లెటర్ సైజ్ లెవెల్లో ఉంది కదా, ఈక్వల్ టు ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ లెటర్ సైజ్ తగ్గట్టుగా పారాగ్రాఫ్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇక్కడ ఇంచుమించు 4-5 పారాగ్రాఫ్స్ అయితే వచ్చాయి. అండ్ అంతకు మించి ఎక్కువ కావాలి లేదా తక్కువ కావాలంటే ఏ కమాండ్ ఎలా ఇవ్వాలో చూడండి. సో మీరు ఇంత ముందులాగే ఈక్వల్ టు RAND ర్యాండ్ అండ్ బ్రాకెట్ ఓపెన్ తర్వాత ఇప్పుడు నేను 4,4ని ఇచ్చి ఓకే చేస్తున్నాను. అంటే 4 పారాగ్రాఫ్స్ 4 లైన్స్ పారాగ్రాఫ్ కావాలి అనుకున్నట్టు మనం కమాండ్ ఇచ్చాం. ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు చూడండి ప్రతి పారాగ్రాఫ్లో 4 లైన్ల చొప్పున 4 పారాగ్రాఫ్స్ అనేది ఓపెన్ అయ్యాయి. ఒకవేళ మీకు 5 లైన్ల చొప్పున 10 పారాగ్రాఫ్ కావాలంటే మీరు అక్కడ నెంబర్ మారిస్తే సరిపోతుంది ఆ కమాండ్లో. అర్థమైందా లేదా? ప్రాక్టీస్ చేసి నాకు కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ థర్డ్ వన్. సో ఇప్పుడు మీరు ఈ విధంగా పారాగ్రాఫ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో కిందన మనకి లైన్ కావాలి. సో లైన్ కావాలంటే ఏం చేస్తారు, మనం ఇన్సర్ట్ మెనూకి వెళ్ళి ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి లైన్ టూల్తో మనం డ్రా చేసుకోవాలి కదా. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఐఫన్ ఉంటుంది కదా కీబోర్డ్లో, దాన్ని 3 సార్లు ప్రెస్ చేయండి. దాని తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటికల్లీ లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా మనం లైన్ని డ్రా చేసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే అలాగే థిక్ లైన్ కావాలి. అందుకు మనం ఏం చేయాలంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని ఐఫన్ ఇవ్వాలి. ఐఫన్ ఇచ్చి 3 సార్లు ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు థిక్ లైన్ వస్తుంది. అర్థమైందా లేదా? పై లైన్ కోసం ఏం చేస్తారు, 3 సార్లు ఐఫన్ బటన్ ప్రెస్ చేస్తారు. చూడండి 3 సార్లు ఐఫన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే థిన్ లైన్ వచ్చింది. మనం కాస్త థిక్ లైన్ కావాలంటే అదే షిఫ్ట్ బటన్ పట్టుకొని ఐఫన్ 3 సార్లు ఇచ్చి అంటే అండర్ స్కోర్ వస్తుంది, 3 సార్లు అండర్ స్కోర్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే థిక్ లైన్ అనేది మనకి రావడం గమనించవచ్చు. అలాగే డాటెడ్ లైన్ కావాలి మనకి. సో డాటెడ్ లైన్ కోసం ఏం చేస్తారంటే స్టార్ మార్క్ ఉంటుంది, దాన్ని మనం హ్యాస్ట్రిక్ అంటాం. షిఫ్ట్ పట్టుకొని 8 ప్రెస్ చేస్తే ఇలా స్టార్ మార్క్ వస్తుంది. ఇలా 3 సార్లు ప్రెస్ చేయాలి. ఇచ్చి ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకి డాటెడ్ లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 2 లేయర్ లైన్ రావాలంటే ఏం చేయాలి, ఓకేనా? సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈక్వల్ టు 3 సార్లు ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ ఇవ్వండి. మీకు డబుల్ లేయర్ లైన్ అనేది వస్తుంది. అలాగే ట్రిపుల్ లేయర్ లైన్ కావాలి, 3 గీతలతో ఉన్న లైన్ కావాలి అంటే మీరు ఏం చేస్తారు అంటే హ్యాష్ ఉంటుంది కదా మనకు కీబోర్డ్లో నెంబర్ 3 అనే నెంబర్లో ఉంటుంది. షిఫ్ట్ బటన్ పట్టుకొని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు హ్యాష్ 3 సార్లు పడుతుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ట్రిపుల్ లేయర్ లైన్ అనేది రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ జిగ్ జాక్ లైన్ కోసం ఏం చేయాలి అంటే చూడండి, మీకు కీబోర్డ్లో నెంబర్ కీస్ మొదట్లో మీకు టిల్డ్ సింబల్ ఉంటుంది, ఓకేనా? దాన్ని మీరు ఏం చేస్తారంటే 3 సార్లు ప్రెస్ చేయాలి. టిల్డ్ బటన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు జిగ్ జాక్ లైన్ రావడం గమనించవచ్చు. ఓకే, దాని తర్వాత చూడండి కాపీరైట్ సైన్ మనకు కావాలి. మీకు తెలుసు కదా, మనం చాలా వెబ్సైట్స్లోని కొన్ని కంపెనీస్కి కాపీరైట్ సైన్ చూస్తూ ఉంటాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ రావడానికి ఏం చేస్తారు, షిఫ్ట్ బటన్ పట్టుకొని 9 ప్రెస్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. తర్వాత C టైప్ చేయండి, మళ్ళీ షిఫ్ట్ బటన్ పట్టుకొని 0 ప్రెస్ చేయండి. మీకు బ్రాకెట్ క్లోజ్ అయ్యి ఆటోమేటిక్గా అది కాపీరైట్ సైన్ లేదా సింబల్లోకి మారిపోతుంది. నెక్స్ట్ ట్రేడ్ మార్క్ సింబల్ రావాలి అంటే ఏం చేస్తారు, సింపుల్ అండి. మళ్ళీ షిఫ్ట్ బటన్ పట్టుకొని 9 ప్రెస్ చేయాలి బ్రాకెట్ ఓపెనింగ్ కోసం. తర్వాత TM అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే మీకు ట్రేడ్ మార్క్ సింబల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్ నేను ఇలా ఇస్తున్నాను చూడండి, లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. సో దీనికి ట్రేడ్ మార్క్ ఇవ్వాలి. దానికి ఏం చేస్తారు, బ్రాకెట్ ఓపెన్ చేయండి, TM అని టైప్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి ఇలా ట్రేడ్ మార్క్ అనేది రావడం మీరు గమనించాలి. నెక్స్ట్ సైన్ ఏంటంటే రిజిస్టర్డ్ మార్క్ రావడం కోసం మనం ఏం చేయాలి, ఇప్పుడు చూడండి నేను కంప్యూటర్ అని టైప్ చేశాను, చివరికి రిజిస్టర్డ్ మార్క్ రావాలి. దానికోసం బ్రాకెట్ ఓపెన్ చేసి అండ్ R అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే చాలు, రిజిస్టర్డ్ మార్క్ అనేది కూడా వచ్చేస్తుంది. తర్వాత
మొబైల్లో ఎమోజీస్ చూస్తాం కదా, సాడ్ ఫేస్, స్మైలీ ఫేసెస్ అని ఇలా. సో వీటిలో మనం సాడ్ ఫేస్ క్రియేట్ చేయాలంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని సెమీకోలన్ నొక్కండి. అంటే మీకు స్క్రీన్ పైన కాలన్ వస్తుంది. చూడండి, జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇలా కాలన్ వచ్చింది కదా. దాని తర్వాత ఏం చేస్తారంటే బ్రాకెట్ ఓపెన్ చేయండి. అంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని 9 ప్రెస్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా సాడ్ ఫేస్లోకి కన్వర్ట్ వచ్చేసింది. అలాగే ఇప్పుడు మనం స్మైలీ ఫేస్ రావడం కోసం, హ్యాపీ ఫేస్ రావడం కోసం అలాగే కాలన్ క్రియేట్ చేయండి. అంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని సెమీకోలన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు కాలన్ వస్తుంది. అండ్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ స్మైలీ ఫేస్ అంటే హ్యాపీ ఫేస్ అనేది షో అయ్యింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే సింపుల్ స్మైలీ ఫేస్ క్రియేట్ చేయాలంటే చూడండి, షిఫ్ట్ బటన్ పట్టుకొని సెమీకోలన్ ప్రెస్ చేస్తే కాలన్ వచ్చింది కదా, స్లాష్ ప్రెస్ చేయాలి. షిఫ్ట్ బటన్ పట్టుకుని స్లాష్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా సింపుల్ స్మైలీ ఫేస్ క్రియేట్ అనేది రావడం గమనించవచ్చు. నెక్స్ట్ యారో మార్క్స్ మనం చూస్తూ ఉంటాం. బట్ ఆ యారో మార్క్స్ ఇన్సర్ట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేస్తాం, సింబల్స్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఈ యారో మార్క్స్ అలా కాకుండా కీబోర్డ్ ద్వారా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అందులో మొదటిది లెఫ్ట్ సైడ్ యారో. దానికి మీరు ఏం చేస్తారంటే 2 సార్లు ఐఫన్ ప్రెస్ చేయండి. ముందు షిఫ్ట్ బటన్ పట్టుకుని లెస్ దెన్ క్రియేట్ చేయండి. తెలుసు కదా, లెస్ దెన్ రావాలంటే షిఫ్ట్ బటన్ పట్టుకుని కామా ఇవ్వాలి. దాని తర్వాత 2 ఐఫన్స్ ఇస్తే వెంటనే ఆటోమేటిక్గా అది లెఫ్ట్ యారో కింద మారిపోతుంది. అలాగే రైట్ యారో కింద ఏం చేస్తారు, ముందు 2 ఐఫన్స్ ఇచ్చి షిఫ్ట్ బటన్ పట్టుకుని డాట్ ప్రెస్ చేస్తే మీకు గ్రేటర్ దెన్ సింబల్ వచ్చి ఆటోమేటిక్గా అది రైట్ యారోలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, చూసారా, సింబల్స్ అనేవి మనము ఈ సింబల్స్ కోసం రెగ్యులర్గా ఉపయోగించే వాళ్ళందరూ మౌస్ బటన్ పట్టుకుని ఆప్షన్ ఎక్కడుందో వెతుకుతూ ఉంటారు. అలా కాకుండా ఈజీగా మన చేతిలో ఉండే కీబోర్డ్తోనే మనం ఈజీగా సింబల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే థిక్ యారో రావాలి అంటే లెఫ్ట్ థిక్ యారో, రైట్ థిక్ యారో రావాలి అంటే ఏం చేయాలో చూడండి. లెస్ దాన్ క్రియేట్ చేసి 2 సార్లు డబుల్ టైమ్స్ ఈక్వల్ ఇస్తే మనకి థిక్ లెఫ్ట్ యారో వస్తుంది. సేమ్ రైట్ యారో కోసం 2 టైమ్స్ ఈక్వల్ టు ఇచ్చి గ్రేటర్ దాన్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రైట్ థిక్ యారో అనేది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 2 సైడ్ యారో మార్క్ రావాలంటే ఏం చేయాలో చూడండి ఫ్రెండ్స్. ముందు లెస్ దాన్ ఒకటి క్రియేట్ చేయండి. దాని తర్వాత ఈక్వల్ టు అని టైప్ చేసి గ్రేటర్ దాన్ క్లోజ్ చేయండి. మీకు 2 సైడ్ యారో మార్క్ రావడం గమనించండి. మామూలుగా మనం నెంబర్స్ టైప్ చేస్తున్నప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఇస్తుంటాం కదా. అందులో ఫస్ట్లో 1 అని టైప్ చేసి ST అని టైప్ చేసి స్పేస్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మారిపోతుంది చూడండి. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలో మన ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదైతే పవర్ ఆఫ్ వాల్యూ రావాలి అని అనుకుంటే కనుక, పైన రావాలి అనుకుంటే కనుక వాటిని మనం ప్రత్యేకించి MS వర్డ్లో టైప్ చేయక్కర్లేదు, కన్వర్ట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా సూపర్ స్క్రిప్ట్ అయిపోతుంది అనమాట. దాన్ని నెంబర్ 2 అని టైప్ చేసి ND అని టైప్ చేసి స్పేస్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మారిపోతుంది. దీనికి మనం ఏం చేయక్కర్లేదు, ఇది డిఫాల్ట్. ఓకే, అలాగే మనం థర్డ్ కావాలనుకుంటే 3RD స్పేస్ ఇస్తే ఆటోమేటిక్గా థర్డ్కి మారిపోయింది. అలాగే 4TH అని ఇచ్చి స్పేస్ ఇచ్చిన వెంటనే 4థ్గా మారిపోయింది. అలాగే 31ST స్పేస్ ఇచ్చిన వెంటనే 31స్ట్గా మారిపోవడం మీరు గమనించవచ్చు. ఇదన్నీ కూడా డిఫాల్ట్ అనమాట. ఓకే, సో ప్రత్యేకించి ఎటువంటి ఆప్షన్స్ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాంటివి. ఓకే, ఇది డిఫాల్ట్. సో ఇప్పటివరకు 20 టిప్స్ అయితే నేను చెప్పేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనము వెళ్ళే ముందు నెక్స్ట్ 10 తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇంతవరకు ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అలాగే మీ యొక్క డౌట్స్, సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు ప్రీవియస్ ట్యూటోరియల్స్ అన్ని కూడా ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం చాలామందికి కోర్సులు ఎలా నేర్చుకోవాలో తెలియకపోయి ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి విజిట్ చేయండి. అందులో కోర్సులన్నీ కూడా పార్ట్ వైజ్గా మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అయితే నా క్వశ్చన్స్ రూపంలో అడుగుతున్నారు, అందుకే మధ్యలో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 21st ట్రిక్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, నెంబరింగ్ మనం ఇస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు నెంబరింగ్ అంటే ఏంటి, ఇప్పుడు పాయింట్ వైజ్గా మనం టైప్ చేయాలి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పాయింట్ టైప్ చేయాలి. సో దానికి మనం ఏం చేస్తాం అంటే, ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ నెంబరింగ్ అప్లై చేస్తాం. సో అలా కాకుండా అది యాక్టివేట్ చేయకుండా ఆటోమేటిక్గా అది నెంబరింగ్ మోడ్లో కన్వర్ట్ అయిపోవాలి అంటే మీరు సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ 1 డాట్ స్పేస్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మీకు ట్యాబ్ చూడండి నెంబరింగ్ ఫార్మాట్లో మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అంటే 1 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సెకండ్ ఐటెంకి కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంది సెకండ్ నెంబరింగ్. సో నేను 2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి 3 ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా నెంబరింగ్ అనేది
క్రియేట్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను, ఇక్కడ నుంచి మనకు నెంబరింగ్ అవసరం లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయాలి. మరొకసారి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఇలా నార్మల్గా ప్రీవియస్ పొజిషన్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెంబరింగ్ ఇన్సర్ట్ చేసాం కదా, బుల్లెట్స్ కావాలి. బుల్లెట్స్ అంటే గుర్తులు కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే చూడండి, గ్రేటర్ దాన్ క్రియేట్ చేశాను, స్పేస్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మనకు కొన్ని యారో మార్క్ కింద క్రియేట్ అయింది. ఇప్పుడు నేను చూడండి, ఫస్ట్ ఐటమ్ రాశాను, సెకండ్ ఐటమ్ ఇట్లా రాసి ఎంటర్ ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్గా యారో మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా ఇక్కడ నాకు ఇక్కడ నుంచి యారో మార్క్ అవసరం లేదు, ఇక్కడ నుంచి యారో మార్క్ అవసరం లేదంటే ఇక్కడ బ్యాక్ స్పేస్ చేస్తే చాలు. మరొకసారి బ్యాక్ స్పేస్ చేస్తే ప్రీవియస్ పొజిషన్కి యాజ్ యూజువల్గా స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెంబరింగ్ ఫార్మేట్లో మనం సింగిల్ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళాము, అలాగే సమ్ సింబల్స్ ఇంకా కూడా బుల్లెట్స్ ఇంకా కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు నాకు నెంబరింగ్లో సబ్ నెంబరింగ్ సిస్టమ్ నాకు కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అని టైప్ చేసి డాట్ ఇచ్చి స్పేస్ ఇచ్చిన వెంటనే నెంబర్ ఫార్మేట్లోకి మారిపోయింది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే సెకండ్ బుల్లెట్ ఆటోమేటిక్గా వచ్చేసింది, అంటే సెకండ్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది కదా. కాకపోతే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఈ ఇంగ్లీష్లోనే సబ్ నెంబరింగ్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒకసారి బ్యాక్ స్పేస్ ఇవ్వాలి, ఎందుకంటే అది తీసేయాలి. ఏది? నెంబర్ 2 తీసేయాలి. ఏ డాట్ ట్యాబ్ ఆర్ స్పేస్ నొక్కిన వెంటనే ఏమవుతుందంటే సబ్ బుల్లెట్ కింద క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను క్లాస్ 5 ఎంటర్ చేసి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సబ్ బుల్లెట్లో సెకండ్ 1 వచ్చేసింది. క్లాస్ 6 ఎంటర్ ప్రెస్ చేశాను, అలాగే క్లాస్ 7 ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు బుల్లెట్ అవసరం లేదు, అర్థమైందా? ఇప్పుడు నేనేం చేయాలంటే మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా మనకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఏంటి అని అనుకుంటారా? చూడండి, ఇప్పుడు నేను ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేశా, బ్యాక్ స్పేస్ నొక్కాము, మరొకసారి బ్యాక్ స్పేస్ నొక్కాము, బ్యాక్ స్పేస్ నొక్కండి. ఇక్కడ ఈ లైన్లో చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి, ఈ పొజిషన్లో మనం 2 డాట్ స్పేస్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా సెకండ్ బుల్లెట్ క్రియేట్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు నేను తెలుగు అని టైప్ చేశాను, ఓకే. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసా, నాకు ఇక్కడ మళ్ళీ తెలుగులో సబ్ నెంబరింగ్ సిస్టమ్ నాకు కావాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే బ్యాక్ స్పేస్ ఇచ్చాను, మళ్ళీ స్మాల్ ఏ డాట్ స్పేస్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మీరు రావడం గమనించవచ్చు. చూడండి, క్లాస్ ఈ విధంగా మనకి సబ్ టాపిక్స్ సబ్ బుల్లెట్స్ అయితే నెంబరింగ్ సిస్టమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో రాయాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1.5 రాయాలి. సో 1 స్పేస్ ఇవ్వండి, 1/2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కిన వెంటనే మీకు ఆటోమేటిక్గా 1.5 అనేది మీకు రావడం గమనించవచ్చు. అలాగే 3/4 రాయాలనుకోండి, 3 స్పేస్ 1/4 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డిఫాల్ట్గా ఈ ఫ్రాక్షన్స్లో రావడం మీరు గమనించవచ్చు. ఓకే, ఇది ఇంకా కూడా ఈజీ కదా. ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి, కొంతమంది తెలియక చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో మనం కీబోర్డ్తో టేబుల్ క్రియేట్ చేయాలంటే ఈజీగా, అది కూడా మనకు కావాల్సిన కాలం విడతలో చేయాలి అంటే ఎలా చూడండి. ఫస్ట్ మీరు దీనికి ఏం చేయక్కర్లేదు, ప్లస్ సైన్ ప్రెస్ చేయండి, సింబల్. మీరు తర్వాత ఏం చేస్తారంటే ఐఫన్ ఇచ్చుకుంటూ పోవండి. ఓకే, ఒక ఫస్ట్ కాలంకి ఎంత విడత్ కావాలో అంత అన్ని ఐఫన్స్ ఇచ్చి మళ్ళీ ప్లస్ సైన్ నొక్కండి. ఇప్పుడు రెండో కాలం అనమాట. ఇప్పుడు సెకండ్ కాలంకి నాకు సెకండ్ కాలంకి ఈ మాత్రం విడత్ కావాలి, అండ్ ప్లస్ థర్డ్ కాలం, ప్లస్ ఫోర్త్ కాలం, అండ్ ప్లస్ ఫిఫ్త్ కాలం, అండ్ లాస్ట్ కాలంకి చివర మనం ప్లస్ సింబల్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు. చూడండి, మీకు ఆ విధంగా అన్ని కాలమ్స్తో టేబుల్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ సెల్లో కర్సర్ డిస్ప్లే అవుతుంది కదా, ఓకే, ఇక్కడ ఇందులో టైప్ చేయండి సీరియల్ నెంబర్, తర్వాత ట్యాబ్ నొక్కితే సెకండ్ సెల్కి వెళ్ళిపోతుంది, నేమ్, రోల్ నంబర్, క్లాస్ అండ్ మొబైల్ నెంబర్. సో ఇలా టైప్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ రో యాడ్ అవ్వాలంటే ఇప్పుడు మనం హెడ్డింగ్స్ ఇచ్చాం కదా, డేటా ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, ట్యాబ్ నొక్కండి. సో ఆటోమేటిక్గా సెకండ్ రో యాడ్ అవుతుంది. ఇందులో 1 ట్యాబ్ ఇచ్చి నేమ్, ఇట్లా మీరు డేటా ఎంటర్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్స్ అనేవి ఎంఎస్ ఎక్సెల్ మాత్రమే మనం చూస్తూ ఉంటాము. బట్ ఏదైనా మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే సబ్స్ట్రాక్షన్ కానీ, ఎడిషన్ కానీ, లేకపోతే మల్టిప్లికేషన్ కానీ చేయాలి అనుకుంటే మనం ఎక్సెల్లోకి మాత్రం చేస్తాం. బట్ ఎంఎస్ వర్డ్లో అవ్వదు అనుకుంటున్నాం కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దాంతో మీరు ఎంఎస్ వర్డ్లో కూడా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, అంటే లైక్ ప్లస్, మైనస్, డివిజన్ ఇట్లా అనమాట. దానికి మీరు ఏం చేయాలో చూడండి. ఫస్ట్ కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకుని F9 ప్రెస్ చేయండి. ఓకే, మీకు ఈ విధంగా కర్లీ బ్రేసెస్ మధ్యలో ఒక కర్సర్ అనేది షో అవుతుంది. అందులో మీరు ఏమని టైప్ చేస్తారంటే ఈక్వల్ టు, ఓకే, ఏ నెంబర్స్ అయితే మీరు ఎడిషన్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్స్ టైప్ చేసి ప్లస్ ఆ 2 నెంబర్స్ ఇచ్చి దాని తర్వాత ఓన్లీ F9 కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దాని రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మరొకటి చేసి చూద్దాం. ఇప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ చేద్దాం. ఏం చేస్తారు, కంట్రోల్ F9, ఇందులో ఈక్వల్ 2 బ్రాకెట్స్ మధ్యలోనే కర్సర్ ఉండాలి. ఓకేనా, ఈక్వల్ టు నెంబర్ ఇస్తారు
5 - 3 చూడండి. ఇప్పుడు F9 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి చూద్దాము. కంట్రోల్ F9 = 10 × 2 F9 ప్రెస్ చేస్తే మనకి ఇది ఇంకా కూడా వచ్చింది. ఇలా మీరు డివిజన్ ఇంకా కూడా చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా. చాలా టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్స్లో మనం టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం చూడండి. ఇక్కడ నేను కర్సర్ ప్లేస్ చేశాను. ఇందులో కంట్రోల్ F9 ప్రెస్ చేయండి. దాని తర్వాత అక్కడ మనకి కర్సర్ షో అవుతుంది కదా. = ఫంక్షన్ అయితే టైప్ చేయాలి. = సమ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్లో తర్వాత మనం ఏం చేయాలంటే మన డేటా పైన ఉంది చూడండి. ఈ సెల్కి డేటా అంతా పైన ఉంది కదా. నేను అబౌవ్ అని ఇస్తున్నాను. ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు F9 ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే 285 రావడం మీరు గమనించవచ్చు. అర్థమైందా లేదా? మళ్ళీ ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కంట్రోల్ F9 ప్రెస్ చేస్తారు ఫ్రెండ్స్. దాని తర్వాత = సమ్ బ్రాకెట్ ఓపెన్. ఓకే, తర్వాత ఏం చేయాలి? డేటా పైన ఉంది కదా, ఈ పైన ఉన్న సెల్స్ని కలపాలి కాబట్టి అబౌవ్ అని ఇస్తారు. ఒకవేళ డేటా అంతా కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటే కనుక ఇక్కడ లెఫ్ట్ అని ఇస్తారు. రైట్ సైడ్లో ఉంటే రైట్ అని ఇస్తారు. అంటే ఎటువైపు ఉండే వాల్యూస్ని మనం తీసుకోబడాలి అని మనం కమాండ్లో ఇచ్చేదే అబౌవ్, లెఫ్ట్, రైట్ అని చెప్పేసి. సో నాకు వాల్యూస్ ఇందులో పైన ఉన్నాయి కాబట్టి నేను అబౌవ్ అని ఇచ్చాను. బ్రాకెట్ క్లోజ్ చేసి F9 ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పైన ఈ 3 వాల్యూస్ తాలూకా రిజల్ట్ ఇందులో వచ్చిందనమాట. ఓకే చూడండి, MS వర్డ్లో మనం ఇక్కడ ఈ 2 వాల్యూస్ తాలూకా టోటల్ నాకు ఇందులో కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? తెలుసు కదా, కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే మనకి ఫార్ములా వస్తుంది. అంటే బ్రాకెట్స్ వస్తాయి. = సమ్ బ్రాకెట్ ఓపెన్. ఓకే, దాని తర్వాత ఈ 2 వాల్యూస్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ బ్రాకెట్ క్లోజ్ అండ్ F9 ప్రెస్ చేస్తే చాలు, ఆన్సర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మనం ప్రతి ఒక్కరికి ఇక్కడ టోటల్ చేసుకుంటూ వెళ్తే టైం పడుతుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేయండి, మిగతా సెల్స్ అన్నిట్లో ఎంతమందికి అయితే కావాలో అంతమంది వరకు సెలెక్ట్ చేసి పేస్ట్ కొట్టండి, కంట్రోల్ V. సో పేస్ట్ చేస్తే ఏమైంది? మనకి సేమ్ వాల్యూ ఇందులో వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటి? సేమ్ వాల్యూస్ కాకుండా ఆ ఫార్ములా ఇక్కడ అప్లై కాబడాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కీబోర్డ్లో F9 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఫార్ములా కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో దేని రిజల్ట్ దానికి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ డేటా ఎంట్రీలో మనకి ఏదైనా వర్డ్ డిలీట్ చేయాలంటే మనం ఏం చేస్తూ ఉంటాం చూడండి. కాస్త నేను జూమ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి కర్సర్ ప్లేస్ చేశాను. అయితే కర్సర్కి రైట్ సైడ్లో మనకి యాడ్ అనే వర్డ్ ఉంది. అలాగే లేకపోతే కర్సర్కి రైట్ సైడ్లో మ్యాచింగ్ అనే వర్డ్ ఉంది. ఇది డిలీట్ చేయాలి. మామూలుగా అయితే మౌస్ పాయింటర్తో ఇలా డ్రాగ్ చేసి క్లిక్ చేసి డ్రాగ్ చేసి డిలీట్ చేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనము కీబోర్డ్ ద్వారా డిలీట్ చేయాలంటే కర్సర్ అక్కడ ప్లేస్ చేసి కంట్రోల్ డిలీట్ కొట్టండి. ఏమవుతుందంటే డైరెక్ట్గా వర్డే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? కవర్ ఉంది, అవన్ ఉంది కదా. కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేస్తే ఇలా కర్సర్కి రైట్ సైడ్లో ఏ వర్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్ ఏ టైం ఒక సింగిల్ వర్డ్ని మనం డిలీట్ చేయొచ్చు. అలాగే మీరు కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉండే లెటర్స్ వర్డ్స్ డిలీట్ చేయాలంటే ఏం చేస్తారు? కంట్రోల్ బటన్ పట్టుకొని బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉండే వర్డ్స్ని డిలీట్ చేసుకోవచ్చు ఒకేసారి. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇవాళ వీడియోలో మీకు 30 సీక్రెట్ మ్యాజికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను MS వర్డ్లో చెప్పాను. అది నచ్చితే కనుక మీరు కింద కామెంట్లో లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి.